Hey, hi Chingu, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ అమ్ ఇంటరాక్షన్స్. ఈరోజు మా ఇంట్లో మీల్ మేకర్ స్పెషల్స్ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంది అమ్మ. ఫస్ట్లీ మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి 5 minutes తర్వాత వాటర్ని పిండేసుకోవాలి. ఇప్పుడు తిరువాతన్నం కోసం ఆయిల్ వేసి మసాలా దినుసులు, ఆనియన్స్, కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కారం, ధనియా పొడి, జీరా పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పొటాటోస్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మీల్ మేకర్ని అలానే టమాటాస్ వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి నెయ్యి వేసుకొని ఉడికించుకోవాలి. అంతే, మన తిరువాతన్నం రెడీ. ఇప్పుడు మీల్ మేకర్ కర్రీ రెసిపీ కోసం ఆయిల్ వేసి మసాలా దినుసులు, ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాస్ కూడా వేసుకోవాలి. మీన్ వైల్ మీల్ మేకర్స్ని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కారం, ధనియా పొడి, పసుపు, కొత్తిమీర, సాల్ట్ వేసి గ్రైండ్ చేసిన మీల్ మేకర్ వేసి బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. కాసేపు తర్వాత గార్నిష్కి కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మన కర్రీ రెడీ. రైతా కోసం ఆనియన్స్ని, చిల్లీస్ని తరుగుతుంది అమ్మ. ఇంకా పెరుగుని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్, కొంచెం జీరా పౌడర్ వేసి ఆనియన్స్, చిల్లీస్ని వేసుకుంటే రైతా రెడీ. ఫైనల్లీ అన్నీ రెడీ అయిపోయాయి. ఫుల్గా తినేసాను. దాట్స్ ఫర్ ద మినీ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్. ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.